దక్షిణాది రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చి నైరుతి ఋతుపవనాలు త్వరగా ప్రారంభమవడం, దాంతో పాటుగా కొంత అల్పపీడనం, ఇవన్నిటి వలన వర్షాలు చాలా తొందరగా వచ్చాయి. చెడగొట్టు వానలు చాలాసార్లు వస్తుంటాయి. ఒకటో రెండో పడతాయి. జనాల వడ్ల కుప్పలలో పూర్తి కిందికి పోవు, పక్క నుంచి వచ్చినవి చెడిపోతాయి. మళ్ళీ ఆరబెట్టుకుంటే మళ్ళీ బాగా పరిస్థితి ఉంటుంది. అయితే మొన్న పడ్డ వర్షాల తర్వాత నిన్న మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ గారిని కలవడం, ఇక్కడ రివ్యూ కూడా చేసినాం. అప్పటికే తహసీల్దార్లను ప్రతి కాడ కూడా ఇన్ఛార్జ్ పెట్టి తడిసిన లారీలు పంపడం ఉన్నారు. ఇక్కడ నుంచి మన చెలగల్ మార్కెట్ నుంచి కూడా తడిసిన ధాన్యాన్ని కూడా పంపడం జరిగింది. నిన్న వాతావరణం ఉదయం చాలా బ్రహ్మాండంగా ఉండింది. జాయింట్ కలెక్టర్ గారు మేము అనుకున్నాం, కొంచెం ఆరబెట్టుకుందాం, రైతులకు చెప్దాం అని చెప్పి ఎక్కడికక్కడ కూడా అందరు రైతులు పాపం కష్టపడి నేర్పుకుంటున్న సమయంలో మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా ఇవాళ ఉదయం వరకు కూడా వర్షం పడ్డాయి. దాంతో చాలా చోట్ల ఉండడం జరిగింది. నేను ఇప్పుడే తిప్పనపేట సెంటరు, కోనాపూర్ సెంటర్ వెళ్ళి ఇక్కడ చెలియాల మార్కెట్కి వచ్చే సందర్భంలో మా రైతు నాయకులు, రైతన్నలు, అధికారులు, తహసీల్దార్ గారు అందరూ కూడా ఉన్నారు. నిన్న చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి, తొందరగా వచ్చినాయి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నేను కూడా చెప్పిన పూర్తి కిందికి వెళ్ళిపోయినాయి. కొంతవరకు 10%, 5% లేఖలు వస్తాయి. అవి వేరే మిగతా అన్ని వేరే పంపండి. ఎందుకంటే కలిపి పంపినప్పుడు ఇక వ్యాపారస్తులు రైస్ మిల్లర్స్ మొత్తం వడ్లని లేఖలు వచ్చినాయని చెప్పి బాగా తరుగు అది ఇది అంటారు. సో రైతు నష్టపోతారని చెప్పి నేను ఇంతకుముందు కూడా సూచించిన. అదేవిధంగా తడిసిన వడ్లుండే అది ఎంత ఆరబెట్టే పరిస్థితి లేదు ఇంతకుముందు తిప్పనపేటలో. సో వెంటనే చెప్పగానే అడిషనల్ కలెక్టర్ గారు తహసీల్దార్కి చెప్తే అక్కడ తహసీల్దార్ గారు వెళ్ళి 2 లోడ్లు ఇప్పుడే రైస్ మిల్లు కూడా పంపినట్టు నాకు సమాచారం వచ్చింది. ఇంకో 2 లోడ్లు ఉన్నాయి అక్కడ. అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి కూడా మా గౌరవ తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నారు. ఏమైనా అట్లాంటి ఎమర్జెన్సీ ఉంటే పంపాలి. ఈ సంవత్సరం రబీ సీజన్లో అంటే యాసంగిలో గతంలో 30 లక్షలు 40 లక్షల మెట్రిక్ టన్నులు 2022లో 36 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రకంగా ఉంటే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనడం జరిగింది. ఇది రికార్డ్. నిన్న రాత్రి టీవీలు చూసిన వాళ్ళందరూ చూసి కావచ్చు, మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనం చూస్తే దాదాపు 21,644 క్వింటాలు వెళ్ళిపోయినాయి. ఓన్లీ 4,000 క్వింటాలు మిగిలినాయి. ఇంతకుముందు ఒక రైతు సోదరుడు అన్నాడు ఇంకో కాంటా పెడితే బాగుంది అనేది. ఈ సంవత్సరం మీరు తెలుసుకోవాలి, ఇక్కడనే కాదు మన ప్రాంతం అంతా కూడా బీహార్ లేబర్ ఎప్పుడు రావాలని ఎదురు చూస్తుంటారు. ఈసారి రాలే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ బాగా చెప్పుకుంటూ ఒక కష్టం. కానీ నేను ఈ మధ్యకాలంలోనే వెళ్ళొచ్చిన అక్కడ టెంపుల్ అంటే మా సో అక్కడికి కేంద్ర ప్రభుత్వం విపరీతమైన డబ్బులు ఇచ్చింది. మనకు రూపాయి మనం ఏదైతే ట్యాక్స్ రూపంలో కడితే 40 పైసలు ఇస్తే వాళ్ళకి రూపాయికి 6 రూపాయలు 7 రూపాయలు ఇచ్చింది. ఇక్కడ చాలా పనులు మొదలైనవి కాబట్టి లేబర్ రావడం చాలా కష్టమైంది. సరే ఈ మాత్రం కూడా మనం వెళ్తాయి అనుకోలేదు. మనం అనుకున్న దానికంటే మంచిగానే ట్రాన్స్పోర్ట్ అయినాయి. చాలా సంతోషంగా ఉండి రైతులు కూడా అంతా 4-5 రోజులు అయిపోయే పని ఉంటే 4-5 రోజుల ముందు వర్షాలు ఉంటాయి. వాస్తవానికి వర్షాలు ఇంకా 15 రోజులు రావాలి. అసలు ఇంకా రోహిణే రాలేదు. రోహిణే రాలేదు. దగ్గర బగబగా ఎండలు ఉండే కాలం ముందటున్నది. అటువంటి టైంలో ఇంట్లో ఫ్యాన్ బంద్ చేసుకునే పరిస్థితి, లేకపోతే ఉడకపోసుడు తప్ప మనకు ఏమాత్రం ఎండలేని పరిస్థితి ఉన్నది. మరి అనుకొని వచ్చింది కాబట్టి కొన్నిసార్లు తప్పై మరి రైతన్న అరగాలని కష్టపడతారు. కష్టపడిన తర్వాత చాలాసార్లు కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు మామిడి తోటలనే మనం చూస్తున్నాం, మంగన వస్తుంది, చాలా ఇబ్బంది అవుతున్నది. తేనె మంచు వచ్చి మీరే చూసిన పక్క మార్కెట్లో మచ్చ వచ్చిందని చెప్పి ఈ రకంగా అప్పుడప్పుడు రైతులకు ఇబ్బంది అవుతుంది. ఈ మధ్యకాలంలో అంతా సజావుగా జరుగుతుంది. అందులో ఈ పంటకు ఇక్కడ కూడా ఈ సెంటర్లో కూడా ఎండాకాలం మన జనరల్ సన్నబడలేం. ప్రభుత్వం బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది కాబట్టి మనకు పేదవాళ్లకు సన్నబియ్యం ఇస్తున్నాం కాబట్టి సన్నబడ్లు కొంటున్నామని చెప్పి ఇవాళ ఇస్తే ఇక్కడ 1,444 క్వింటాల సన్నబడ్లు కూడా ఉండాలంటే మనం కూడా కొంత సహకరించాలి. ఇది రిలవెంట్ సబ్జెక్ట్ కావచ్చు ఇక్కడ, కానీ
చాలా ముఖ్యమైన నాయకులు రైతన్నలు రైతు నాయకులు ఉన్నారు కాబట్టి మరి మనకు పక్కనే ఇంత పెద్ద అడవి ఉంటుంది, ఎటు చూసినా బయటకి ఇంత కనబడతాయి కానీ లోపలంతా ఉత్తది అయింది. మొన్న నేను అంబార్పేట పోతే చాలా పెద్ద వాచ్ టవర్ కట్టించిన నగరవనం అని చెప్పి పెట్టడం జరిగింది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీరు పోయినా బాబు యూత్ నగరవనం ఈయనే మంచి రోడ్డు పక్కకే ఎందుకు పెట్టిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు అవగాహన రావాలి, అడవులను అంతరించిపోతున్న అసలు అడవి ఎట్లుంటుందో తెలుస్తలేదు, ఇటు పట్టణాలకైతే ఆయనతో తెలుస్తలేదు అని నగర వనం అని పెట్టారు. అంటే నగరానికి దగ్గర ఒకటి పెద్ద కార్యక్రమం చేయాలని ఇంకో 60 లక్షలతో బ్రహ్మాండంగా చేసేది ఉంది. రోడ్ వేసి వాచ్ టవర్ పెట్టి చేసినాం, అవగాహన రావాలని చెప్పి చేయడం జరిగింది. ఆ నగర వనం ప్రాజెక్టు రాష్ట్రంలో ఫస్ట్ మున్సిపాలిటీ 141 మున్సిపాలిటీలు ఉంటాయి, మనం జగిత్యాలనే కంప్లీట్ చేస్తాం. ఇంకున్నది ఇంకా 60 లక్షలది, 40 లక్షలతోటి వాచ్ టవర్ అవన్నీ కూడా అయినా కూర్చోవచ్చు సనపట్టుకున్నాం. అందరికి కూడా బోనస్ వస్తుంది. అంటే ఈ రకంగా రైతుకు నష్టం కావద్దని లాభంగా ఉండాలని చెప్పి రైతు బిడ్డ అయిన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేద సన్నకారు రైతులకు మాసంటలో జర పక్కకు పెట్టింది సార్, మాసంటలో జర పక్కకు పెట్టి రైతు బంధు ఇస్తారు సంతోషం. పేద సన్నకారు రైతులు ఎక్కడ కూడా బాధపడకుండా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు చాలా మంది ఉంటారు. 90% మంది 3 ఎకరాల లోపు వాళ్ళే, అంటే 90% మందికి ఇలా లబ్ధి పొందింది. నాలాంటి వాళ్ళు 5%, మా దావణాసంటి వాళ్ళు మిగులుతాం రవీంద్ర కలుసుకుంటారు, మా గంగారెడ్డి అన్న కూడా మిగులుతాడు అలా. మరి తప్పకుండా పేదవాళ్ళకు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఉన్న వాళ్ళను కొంత వదులుకోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులు దొడ్డు బియ్యం పెడితే మీరు అందరూ చూసారు, అంతా బయట అమ్ముకున్నాడు తప్ప పిల్లగాళ్ళు తినకపోరు, పెద్దోళ్ళు తినకపోరు. ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన తర్వాత 100% రేషన్ షాప్ బియ్యం జరుగుతూ ఉంది. రేషన్ కార్డులు కూడా ఎవ్వరు పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళు పాత డిలీట్ చేసుకుంటే వెంటనే వస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు, చాలా కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చాయి. ఏది ఏమైనా కానీ ఈ అకాల వర్షాలు రావడం చాలా బాధాకరం. అటు ప్రభుత్వం కావచ్చు, అధికారులు, మన మార్కెట్ వాళ్ళు, ఐకేపీ సెంటర్లలో అందరూ కూడా పనిచేస్తున్నారు. మొన్నటి వరకు నాకు చాలా తక్కువ ఫోన్లు వచ్చినాయి, అతి తక్కువ ఫోన్లు వచ్చిన సీజన్లు ఈ 2-3. కానీ ఈ వర్షాల తర్వాత నిన్నటి నుండి అలజడి మొదలైంది. దానికి కారణం ప్రకృతి. మనం దేన్నన్నా ఆపాలుతామని ప్రకృతిని మనము ఆపలేము. ధైర్యంగా ఉండాలి, వీలైనంతగా సహకరిస్తాం. కానీ ఎట్ ద సేమ్ టైం తహసీల్దార్ గారు చెప్తున్నారు, ఇక్కడ వడ్లు పోసిండు పోయిండు రైతు అన్న ఇదివరకు కనబడలేదు, ఇక్కడ మార్కెట్ వాళ్ళే తప్పారు, ఇది కరెక్ట్ కాదు. ఎన్నికటి కాలంకి వెళ్ళినా పెద్ద రైతులు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు మా ఆయన మల్లన్న గంగారెడ్డి కళ్ళాల కాడ నిద్రపోరు రైతులు, కళ్ళాల కాడ కప్పుకుందరు. అప్పుడు ఈ ప్లాస్టిక్ లేవు, బోరాలు కప్పురు. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా బోరం కప్పుకొని తీసుకొస్తారు, నడిలో వాన పడుతుంది. నాకు కూడా యాదుకుంది ఆ బోరం మీద కూర్చొని మా పల్లెలతోటి నేను పొలం కాడికి వెళ్ళి చీకటి పడడానికి కత్తుంటివి. ఎందుకంటే పనంతా ఎవరు చీకటి పడుతుంటే పిల్లగాళ్ళు చూడలే, ఒకసారి చూపెట్టే కదా ఫోటో దొరికాయి ఇప్పుడు. సో ఆ రకంగా రైతులు కూడా కొంత బాధ్యత అయితే ఉండాలి. ప్రభుత్వ పక్షాన అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం.